హాయ్ ఫ్రెండ్, టుడే టాపిక్ ఏంటంటే ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయా పోతాయా? ఇదే కదా మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. లైక్ టీవీ ఛానల్ వాల్స్ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. బట్ నా విశ్లేషణ ప్రకారం ఏంటంటే ఏఐ కనుక మీరు లైక్ ఏఐ టూల్స్ కనుక మీరు లైక్ అప్డేట్ అవుతూ ఉంటే, సపోజ్ లైక్ నేను .NET మీద వర్క్ చేస్తున్నాను. లైక్ ఎగ్జాంపుల్ .NET తీసుకుంటే వీ హ్యావ్ లైక్ ఇప్పుడున్న .NET మామూలుగా నార్మల్గా పీపుల్స్ ఏంటంటే .NET విత్ ఎనీ ఫ్రంట్ అండ్ టెక్నాలజీ, యాంగులర్, రియాక్ట్. బట్ ఇన్ ద మార్కెట్ ఎలా ఉందంటే ఇప్పుడు .NET ప్లస్ అజ్యూర్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఇలానే జరుగుతుంది ప్రజెంట్. .NET ప్లస్ అజ్యూర్. ఓకే, ఇన్ అజ్యూర్లో ఇవి .NETలో కూడా మనకి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ML లూప్స్, లైక్ మిషన్ లాంగ్వేజ్ విత్ C#. ఓకే, ఇవి కనుక మీరు ఫోకస్ చేయగలిగితే అండ్ ప్లస్ అజ్యూర్ కూడా నేర్చుకోగలిగితే మిమ్మల్ని ఏఐ కాదు కదా, ఏది వచ్చినా సరే మిమ్మల్ని ఏం చేయలేదు. లైక్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. ఒక కంపెనీ ఉంది. ఓకే, ఒక ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు. ముగ్గురు డెవలపర్స్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక ఏఐ వల్ల ఏంటంటే తెలుసు కదా, కోపైలట్ వల్ల లైక్ ప్రాంప్ట్ కనుక కరెక్ట్గా ఇస్తే కోడ్ టెంప్లెట్ మొత్తం అదే ఇస్తుంది కదా. ఇప్పుడు ముగ్గురు డెవలపర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు 1 yearలో. బట్ ఏఐ వల్ల ఏంటంటే హ్యూమన్ చేసే స్పీడ్ అనేది పెరుగుతుంది కదా. దానివల్ల ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు 2-3 ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే కంపెనీకి ప్రాఫిట్ వచ్చేది. అలా మీరు కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఎంప్లాయీ కూడా బెనిఫిటే కదా. బెనిఫిట్ అంటే ఏమీ లేదు, జస్ట్ మనం కంపెనీలో ఉంటాం కదా, అలా అన్నమాట. ఏమీ భయపడద్దు సాఫ్ట్వేర్ డెవలపర్స్. బట్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ స్కిల్స్. దట్స్. థ్యాంక్ యూ.